అలా వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ ఆస్తులు ఏ క్షణమైనా వదిలేసే పరిస్థితులు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. జూలై 31 కేరళ వాయనాడు, ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో ఉన్న కొండ వర్షానికి మెత్తబడి ఆ విశాలమైన బురద ప్రవాహం అంటారు దాన్ని. నీళ్ల ప్రవాహం అంటే కొట్టుకెళ్ళిపోయి ఆ పక్కన జరిగిపోవచ్చులేండి, ఈదుకుండవచ్చు. బురదలో ఏమి ఈదుతారు? ఆ బురదలో మట్టితో పాటు బండరాళ్ళు ఉంటాయి. అవన్నీ అక్కడి నుంచి డౌన్ కదా, ఆ డౌన్కి అలాగా వేగంగా నీళ్ళలో కలిసి, కాలువల్లో కలిసి, నదుల్లో కలిసి, ఆ బురదంతా వాటర్లో కలిసి మహాభయంకరమైన ఊబిలా తయారైపోయింది. ఊబి అంటే తెలుసా మీకు? చాలా మెత్తటి బురద అన్నమాట. ఒక 5 అడుగులు ఊబి అనుకోండి, బురద అనమాట. మీరు కాలు పెట్టి పడ్డారనుకోండి, మీరు ఇంకో చోట గట్టి మీద కాలు పెట్టి పైకి లేకడానికి అవ్వదు, అది కూడా దిగిపోద్ది లోపలికి. చెయ్యి పెట్టి పైకి లేద్దామన్నా చెయ్యి దిగిపోద్ది. అది క్షణక్షణం దిగిపోతుంది. ఈత కొట్టలేరు, కాళ్ళు చేతులు ఆడించలేరు. వయనాడ్ కేరళ, ఇంచుమించు 50 గ్రామాలు మట్టిలో సమాధి అయిపోయాయి. దాంట్లో ఉన్న భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? ఈ వరదలన్నా ఒకరోజు మనం మేడ మీదకి వెళ్ళిపోయి తల దాచుకున్నా కానీ నీళ్లు స్లోగా ఎక్కడన్నా డ్యామ్ గేట్లు ఎత్తితే పోతాయి, నీళ్ళు పోతాయి, వెళ్ళిపోతాయి. కానీ బురద ఎక్కడికి వెళ్ళదు. వర్షం ఆగి ఎండ కాసింది అనుకోండి, ఏమవుద్ది? గట్టి పడిపోద్ది. అందులో ఇరుక్కున్న ప్రాణాలు ఇరుక్కున్నట్టే ఉండిపోతుంది. అలాగా ఇళ్ళు ప్రాణాలు అందులో ఇరుక్కుపోయాయి. తెలుసా? ఇది జూలై 31 చూసినప్పుడు ఏమనుకొని ఉంటాం? అమ్మో అది కేరళ, పోన్లే మాకైతే ఏం కాలేదు. మన వాగ్దాన ప్రసంగాలు ఏవి పనిచేయలేదు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1. వాళ్ళకే కాదు, మన కళ్ళెదుట కూడా ఘోరమైనవి జరుగుతున్నాయి. ప్రమాదము ఎక్కడి నుండి ముంచుకొని వస్తుందో మనకి తెలీదు. ఎవరు కూడా క్షేమంగా లేరు ప్రియులారా. సిక్కిం కానీ, అస్సాం కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విచిత్రం ఏంటంటే ఇవేవి కూడా సముద్రపు ఒడ్డునున్న రాష్ట్రాలు కావు. వాళ్ళ చుట్టూ సముద్రాలు లేవు. బెంగళూరు కానీ సముద్రాలు లేవు, అయినా మునిగినాయి సునామీలాగే. మాకు ఏమి కీడు రాదు, మాకేమీ ప్రాబ్లం కాదు అనుకునే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్. క్రైస్తవుల ఇళ్ళు కూడా మునిగినాయి అని చెప్తున్నాను నేను. వీళ్ళు చాలా భక్తులు కాబట్టి ఏ కీడు రాదని ఎప్పుడు అనుకోవద్దు. లక్ష్యం ఏంటి అంటే ఆస్తులు కాపాడుకోవడం కాదు, విశ్వాసాన్ని కాపాడుకోవడమే. రక్షణను కాపాడుకోవాలి. ఇవన్నీ ఉంటాయో పోతాయో ఎవరికి తెలీదు. ఎటువంటి ఘోరమైనవి రాబోతున్నాయో క్రైస్తవులకు ఈ హెచ్చరికలు ముందే చేసి ఉంటే సదరు ప్రవక్తలు, క్రైస్తవ ప్రవక్తలు, ఐ సీ బ్లెస్సింగ్స్ ఫర్ ఇండియా అంటారు. బ్లెస్సింగ్స్ చూడగలుగుతున్నావు కానీ జనాలు విపత్తులు చచ్చిపోవడం ఎందుకు చూస్తలేరు ఈ ప్రవక్తలు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీవెనలు రావడం చూస్తున్నావు, విపత్తులు నాశనం రావడం చూడలేకపోతున్నారా? అంటే ప్రవచన వరాన్ని స్వార్థానికి వాడేసుకున్నారు అని అర్థం. క్షేమం ప్రవచించకపోయినా పర్వాలేదు, కీడును హెచ్చరిక చేయాలి ఎంతైనా.
అంతే కదా. కీడు రాబోతుంది అన్నప్పుడు ప్రజలకు హెచ్చరిక చేసి జాగ్రత్త పరచడం ఎంతైనా అవసరం కదా. జనులు కూడా హెచ్చరికలు చూడటం లేదు బైబిల్లో. దేవుని తీర్పులు, దేవుని ఉగ్రతలు ఎలా రాబోతున్నాయి ప్రపంచం మీదకి చూడటం లేదు. రాబోతున్నాయి అనడం కంటే ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ప్రతి దేశము అల్లకల్లోలమై, ఆర్థికంగా పతనమై, ప్రకృతి వైపరీత్యాల్లో అల్లకల్లోలమై, కరువు కాటకాల్లో చిక్కుకున్నవై, కొత్త కొత్త రోగాలు, వైరస్లు పుట్టుకొచ్చి ఎక్కువగా న్యూస్లో చూపించట్లేదు కాబట్టి అంత పెద్ద ఏం కాదులే అనుకుంటున్నారేమో. మన ఇండియాలో న్యూస్లు చూపించరు. న్యూస్లన్నీ కొనేసుకున్నది ప్రభుత్వం, ఛానల్స్ అన్నీ. ప్రజలు భయభ్రాంతులు గురయ్యేవి, ప్రజలు ప్రభుత్వాల్ని నిలదీసేవి ఏవి కూడా చూపించకూడదు అనే రూల్స్లో ప్రస్తుతం ఉన్నారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో, ఇంత ఘోరమైన ప్రళయాలలో, విపత్తులలో టీవీ ఆన్ చేస్తే కొత్త సినిమా గురించిన కబుర్లు, జబర్దస్త్ కుళ్ళు జోకులు, దరిద్రమైన బిగ్ బాస్లు, ఇండియన్ ఐడల్ పాటలు, లేకపోతే అదేదో డ్యాన్స్ ప్రోగ్రాములో మన పిల్లల డ్యాన్స్లు, క్రైస్తవ పిల్లలు కూడాను, దరిద్రమైన సీరియళ్ళు, కుటుంబ వివాహ విలువలు లేని సీరియళ్ళు, అశ్లీలతో నిండుకున్న సినిమాలు. దీంతోనే అందరూ ఎంగేజ్ అయిపోయారు. పురుషులు వాళ్ళకి కావాల్సిన దాంట్లో వాళ్ళు అటు ఎంగేజ్ అయిపోయారు. త్రాగుళ్ళు, యవనస్తులు కొత్త సినిమాలు, వీళ్ళకి ఈ హీరోలకి ఫ్యాన్లని, డాటా 5G వచ్చింది కాబట్టి దాంట్లో ఇరుక్కుపోయారు. సీరియల్లోనూ కొత్త కొత్త సీరియల్ పండుగలు, ఆఫర్స్లో ఈ స్త్రీలిటీ ఇరుక్కుపోయి ఉన్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు దేశాన్ని? అదే పరిస్థితులు కాస్త కొంచెం భూమి దొరికి కొంచెం ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయారు అనుకోండి, పొరపాటున దేవుడు అంటే భయం ఉంటుంది అనుకుంటున్నారా? ఎక్కడ స్వస్థత మీటింగ్లు సభలు, ఎక్కడ ఆశీర్వాద సభలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు జనాలు కూడా. మారు మనసు, ఆత్మీయత, భక్తి, నమ్మకత్వం, దీనత్వము, పరిశుద్ధత, సిద్ధపాటు అనే పదాలు సంఘాలలో, సభల్లో లేవు. కొట్టివేశారు పూర్తిగా. దానికి అనుకూలంగా మళ్ళీ బైబిల్లోని వాగ్దానాలను ప్రింట్ చేసుకొని పుస్తకాలు చేసి అయ్యే పట్టుకుని ఉన్నారు. ఇంకా బైబిల్ అంతా అదే. ఇంత లావు బైబిల్ని చాలా సన్నం చేసుకున్నారు, వాగ్దానాల పుస్తకాలు పట్టుకున్నారు. ఆ ప్రసంగాలు చేస్తేనే అందరికీ కన్వీనియంట్గా ఉంది, అవి వినడానికి జనాలు కన్వీనియంట్గా ఉన్నారు. అనుకూలంగా, కన్వీనియంట్ అంటే అవే వాళ్ళకి అనుకూలంగా ఉంది. మరి ఇలాగా ఈ లోక సంబంధమైన సుఖ సదుపాయాలలో లీనమై మునిగి తేలుతున్న క్రైస్తవ ప్రజానికానికి ఒక హెచ్చరిక లాంటి విపత్తు రాదా? జలప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకు జనులు ఏం చేస్తుండేవారంట? తినుచు, త్రాగొచ్చు, పెళ్ళాడొచ్చు, పెళ్ళికి ఇవ్వబడుచు ఉండి, జలప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోయే వరకు వారు ఎరుగకపోయిరి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38, 39 వచనాలు చదవండి. మత్తయి సువార్త 24, 38, 39. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. చాలా నా చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు ఇప్పటికి ఒక మాట అర్థం కాదు, చూస్తున్నారా? జల ప్రళయము వచ్చి వారిని కొట్టుకుని పోవు వరకు వారు ఏంటమ్మా ఎరుగకపోయి. నిజంగా తెలీదా? వాళ్ళు తెలియలేదంట. నిజంగానా? చరిత్ర చెప్తుంది జలప్రళయం వచ్చి అందరూ చచ్చిపోతారని. హనోకుకు మెతుషెల పుట్టినప్పటి నుంచి ప్రకటించబడుతుంది. ఇంచుమించు 1000 సంవత్సరాలు ప్రకటించబడింది ఆ కాలంలో సువార్త. నోవహువే 1 సెంచురీ, 100 సంవత్సరాలు ప్రకటించాడు. 120 అంటారు కానీ 120 కాదు, 100 సంవత్సరాలు. జనుల యొక్క పాపమును గురించి, వారి తీర్పు గురించి హెచ్చరిక హనోకు దగ్గర మొదలైంది.
హనోకు కుమారుడు మెతూషెల. మెతూషెల అనే పేరుకి అర్థం ఏంటి? మెతూషెల అనే పేరుకి అర్థం ఏంటి? ఇతడు చనిపోవు దినమున ప్రళయము వచ్చును. ఆ పేర్లోనే ఒక సమాచారం ఇచ్చాడు దేవుడు. అతని పేర్లోనే ఒక హెచ్చరిక, అతని పేర్లోనే ఒక గద్దెంపు ఇచ్చాడు. ఇతను చనిపోయే దినమున ప్రళయం వచ్చి అందరూ చచ్చిపోతారు, జాగ్రత్త, ఇతన్ని కాపాడుకోండి అని. అందుకే బైబిల్ ఎక్కువ కాలం బతికింది ఎవరు? ఎన్ని సంవత్సరాలు? అమ్మలెక్కలు ఎవ్వరు మాట్లాడటం లేదు. దేవుడా, కష్టం. ఇలాగా తెలుసుకోవాలి. బైబిల్ బాగా చదవండి. హల్లెలూయా. బైబిల్ అంటే కేవలం ఆశీర్వాద గ్రంథం ఒకటే కాదు, వాగ్దానాల గ్రంథం ఒకటే కాదు, హెచ్చరికల గ్రంథం కూడా, మార్గం చూపించే గ్రంథము కూడా, వెలుగుకి చీకటికి తేడా చూపించే గ్రంథము కూడా, దేవునికి దెయ్యానికి తేడా ఏంటో చూపించే గ్రంథము కూడా బైబిల్ అంటే. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతూషెల. బైబిల్లో అందరికంటే ఎక్కువ కాలం బ్రతికింది మెతూషెలనే. దేవుడు ఎందుకు అంత కాలం బతికించుకున్నాడంటే, ఇతను చచ్చిపోతే ఈ దుష్టులందరినీ చంపాల్సి వస్తుందని దేవుడికి కూడా ఇష్టం లేక వీళ్ళు మారతారేమో అని కనిపెడుతూ ఇతన్ని ఎక్కువ కాలం బ్రతికించుకున్నాడంటే దేవుని కృప ఎంత విస్తారమైందో ఆలోచించండి మీరు. అలాంటిది మనకి తెలిసిన చరిత్ర ఏంటంటే, ఖచ్చితంగా జలప్రళయం వచ్చి అందరు నాశనం అయిపోయారు. అంటే దేవుడు ఇంత సమయం ఇచ్చినా, ఇంత అవకాశం ఇచ్చినా, ఇంత కృపనిచ్చినా జనులు లక్ష్య పెట్టలేదు. వారు ఎరుగకపోయిరి కాదు, చెప్తుంటే వినలేదు. వీళ్ళు నోవహు చెప్పింది వినలేదండి. ఆశీర్వాద ప్రసంగాలైనా దీర్ఘంగా విన్నారేమో కానీ, పేరు పెట్టి పిలుస్తుంటే సరదా అనిపించింది వెళ్ళారేమో కానీ, హెచ్చరికల సభలకి వీళ్ళు ఎవరు వెళ్ళలేదు, గద్దింపు సభలకి వెళ్ళలేదు, మారు మనసు ప్రసంగాలు వినలేదు. ఎందుకంటే నోవహు ఒక్కడే చెప్తున్నాడు కనుక. మిగిలిన జనం అంతా అట్టం కాదులే, అట్టం కాదులే, ఈ ఊరికే బెదిరిస్తాడు, అట్టం కాదులే అనుకుని నడిచింది బండి అంతా. మెజారిటీ శాతం, ఎక్కువ శాతం మంది జనాలు నమ్మట్లేదు కాబట్టి అటువైపుకే ముగ్గురు జనాలు అట్టే వెళ్ళారు. ఎవరికి నష్టం? జలప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. చెప్తున్నప్పుడు అర్థం కాలేదు కానీ కొట్టుకుంటున్నప్పుడు ఏంటిలాగా అవుతుంది, మాకు ముందే చెప్పలేదే, మాకు తెలియదండి, అయ్యో, ఓ గాడ్. ఈ ప్రళయాలు వచ్చినప్పుడు ఈ వైనాడు సంఘటన కానీ, ఈ విజయవాడ సంఘటన కానీ, ఆ ఫేస్బుక్లో టీవీల్లో కానీ మన క్రైస్తవుల కామెంట్లు చూడాలి. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. వాట్ ఈస్ దిస్? ప్లీజ్ సేవ్ యువర్ పీపుల్ అంటూ నువ్వు బైబిల్ ఎప్పుడు చదవలేదని అర్థమైపోతుంది. నిజంగా బైబిల్ని జాగ్రత్తగా చదివిన వాళ్ళకి ఈ సంఘటనలు ఏవి కూడా ఆశ్చర్యం కలిగించకూడదు ప్రియులారా. ఏమనాలి? మాకు ముందే తెలుసు అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమనాలి? నాకు ముందే తెలుసు. నాకు ఒరిస్సాలో అయితే ఏది జరిగినా మా రాజ్యం ఎప్పుడో చెప్పాడంట ఇవన్నీ. అక్కడంత ఫేమస్ అదంతా. ఇలానే మా రాజ్యం ఎప్పుడో చెప్పాడు. ఒక ఆయన అక్కడి నుంచి తమిళనాడు నుంచి వచ్చి ఆ ఫోన్లో నరకం శబ్దం వినండి, నరకం శబ్దం వినండి ఏడు మైక్లో పెట్టాడు. వాళ్ళ జనాలు మాట్లాడుకున్నారు. మీరు శబ్దం వినిపిస్తున్నారు, మాకు రాజ్యం అయితే మాకు నరకం చూపించేసిండి పూర్తిగా. నిజంగా వాక్యాన్ని పద్ధతి ప్రకారంగా చదివిన వాళ్ళకి ఇవేవి ఆశ్చర్యకరం కాకూడదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మనకి ఆశ్చర్యం కాకూడదు. ఇజ్రాయెల్లో గలిబిలి మనకు ఆశ్చర్యం కాకూడదు. దేశాల పతన స్థితి మనకు ఆశ్చర్యం కాకూడదు. ఈ ప్రకృతి ప్రళయాలు మనకి ఆశ్చర్యం కాకూడదు ప్రియులారా. ఏదో పెద్ద గ్రహశకలం ఢీ కొట్టబోతుందంట భూమి మీద. శాస్త్రవేత్తలు కూడా కన్ఫర్మ్ చేసేసారు. మరి
వాళ్ళు ఒకటే చూశారు. బైబిల్ ఏమంటుంది? అంజురపు కాయలు, అకాలపు కాయలు, పండని కాయలు, పచ్చికాయలు పెద్ద గాలికి ఊగి రాలినట్టుగా ఆకాశ నక్షత్రాలు అనేకమైనవి భూమి మీద ఢీ కొడతాయని ప్రకటన గ్రంథం చెప్తుంది. మరి వాళ్ళు ఒకటే కనిపించింది వాళ్ళ టెలిస్కోప్కి. హల్లెలూయా. మరి యోహానుకైతే చాలా కనిపించినాయి. నేనేమంటానంటే, మీరు వార్తాపత్రికలు చదివితే నిన్నటి వార్తలు తెలుస్తాయి కదా, టీవీలో వార్తలు చూస్తే నేటి వార్తలు తెలుస్తాయి. కానీ బైబిల్ చదివితే రేపటి వార్తలు ఈరోజే తెలుస్తాయి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం ఎలా ఉందో దాన్ని బట్టి నేను ఎప్పుడు ప్రసంగం చేయను. బైబిల్ ఏం చెప్తుందో రేపేం జరగబోతుందో అదే చెప్తాను. కొంతమంది ఏమో అన్నా మీరు చెప్పిందే జరుగుతుంది అంటాడు. అంటే నేను ఏమన్నా ప్రవచనం చెప్పానా? కళ్ళు మూసుకొని దేవుడి బిడ్డ ఐ సీ దిస్, దాన్ని నాకు ఇది కనపడుతుంది. నేను అంటాను బైబిల్లో ముందుగా రాసి పెట్టినవి నువ్వు చెప్పకుండా నీకు స్పెషల్గా దేవుడు చూపించినట్టుగా ఎందుకు చెప్పాలి? ఎందుకు ఇన్ని డ్రామాలు? ఆ క్రెడిట్ అంతా మన మీద ఎందుకు తీసుకోవాలి? దేవుడు నాకు చూపించింది, ఈ రాత్రి వచ్చిన దర్శనం. అరే ముందుగానే దేవుడు రాసి పెట్టాడు ఈ ప్రవచనాలన్నీ జరుగుతాయని. ఎవ్వరి డబ్బా వాళ్ళు కొట్టుకునే బిజీలో ఉన్నారు. దేవుడు నాకు చూపించిన ప్రత్యక్షత. నో, ఇవన్నీ మేము చెప్తున్న ప్రవచనాలు కాదు, దేవుడు ముందే రాసి పెట్టిన ప్రవచనాలు. ఈ ఎల్లకొల్లోలం, ఈ విపత్తులు, వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత, కుటుంబ వివాహ అశ్లీలత, విద్య వైద్య రంగాల పతనము, ఆర్థిక సంక్షోభము, కుళ్ళు కుతంత్రాలు, భ్రష్టత్వం, ప్రపంచమంతా పెచ్చులపై నిండిపోయి ఉంది. టు ద బ్రింక్, అంచులకి చేరుకుంది ప్రియులారా. దీనికి సొల్యూషన్ ఒక్కటే, మహానాశనం. లోకం నాశనం కొరకు కనిపెడుతుంది. అంతకుమించి దీన్నేం బాగు చేయలేరు. దీని నుంచి బయటపడడానికి మనకున్న ఒకే ఒక ఆధారం ప్రభు రాకడ. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదవండి. చాలాసార్లు చదువుకున్నాం, ఇంకోసారి గమనించండి. లూకాసు సువార్త 21, 34, 35, 36. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూడండి ఒకసారి. ఆ దినము అకస్మాత్తుగా ఊరి వచ్చినట్టుగా వస్తుంది అని ప్రభు స్వయంగా నోటితో చెప్పిన మాట ఇది. ఎవరికో వచ్చిన దర్శనం కాదు, ప్రభు స్వయంగా చెప్పిన మాట. తర్వాత ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి వచ్చును అన్నాడు. ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరికి వస్తుంది, ఒక దేశం బాగానే ఉంటుంది, ఇంకో దేశం మునిగిపోద్ది అంటలేదు. భూమి మీద నివసించు వారందరి మీదకి వస్తుంది. మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఒక్కటే ఎస్కేప్ ప్లాన్, ఒక్కటే తప్పించుకునే ఉపాయం. మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేసుకోండి. అందుకని ప్రార్థన చేసి నాశనం అంతా ఆపేమన్నాడా? లేదు. కానీ అదే చేస్తున్నారు. ఆపలేరు ప్రియులారా. ఈ నాశనం ఆగిపోదు, ఎందుకంటే ప్రవచనం అది. ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా నాశనం తప్పదు. ఇజ్రాయెల్ దేశానికి కూడా నాశనం తప్పదు. యెరూషలేము పట్టణమే 3 ముక్కలు అవుద్దంట, తెలుసా? మీకు ఐడియా ఉందా? యెరూషలేం పట్టణం 3 ముక్కలు, అంత భారీ భూకంపం వస్తుంది యెరూషలేంలో.
ప్రకటన గ్రంథము ముందు ఓ పని చేద్దాం. 11వ అధ్యాయము 13 వచనం చదవండి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. చాలు. 16వ అధ్యాయం 18 నుంచి చదవండి. 18, 19. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన ఆ మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనులు పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. చాలు. ప్రసిద్ధి నొందిన పట్టణము 3 భాగములాయెను. 3 ముక్కలైపోయింది. దేవుని దేశము, దేవుని పట్టణము, ఇజ్రాయెల్ అంటాం. అదే నాశనం అవుతుందో ప్రక్కన. ఇంకే దేశం క్షేమంగా ఉంటుంది అనుకుంటున్నారు? కానీ ప్రభు ఒకటే మాట అంటున్నాడు, మీరు తప్పించుకునే అవకాశం అయితే ఉంది. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అంత పోతుంది, మీరు పోతారు అంటలేదు. మీరు నేను పోకుండా ఉండాలి అంటే ఆప్షన్ ఏంటి? మనుష్య కుమారుడు వస్తాడు, ఆయన ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు సిద్ధపడండి అంటున్నాడు. ఎలాంటి సిద్ధపాటు? అది ఎలాగుంటుందంటే, ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ప్రార్థన ఒక్కటే చేస్తే సరిపోద్దు. ఆ ప్రార్థన, ఆ వర్తమానాలు మనకి మెలకువ కలిగి చేయాలి. ఏం కలిగి చేయాలి? మన అర్జెంటుగా 4 గంటలు లేచి ట్రైన్ ఎక్కాలనుకున్నప్పుడు అలారం పెడతాం. కొన్ని అలారంలు అలాగుంటా తెలుసా, ఇంకా నిద్ర వస్తుంది. కే 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 జోలు పాడుతున్నట్టే ఉంటుంది. కొన్ని కయ్యని లేపుతాయి. దేవుని స్తోత్రం వల్ల వామో ప్రాణం వచ్చింది. అబ్బో నాయన, ఫోనా ఎవరు పెట్టారో నాయన, రింగ్ టోన్ అనుకుంటాం మనం, అలారం టోను. అలాగా ఎలా ఉండాలంటే వర్తమానం, జనులు మేలుకొనేలాగా ఉండాలి. 10 మంది కన్యకులు నిద్రించారట, పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడని. ఎలా లేచారు? ఆవలించుకుంటా తలగకుండా లేచారా? ఎలా లేచారు? పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడనే కేక విని లేచారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. రాకడ వర్తమానం అలా ఉండాలి. ఎప్పటికప్పుడు వస్తాడు, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం తీరాదు అన్నట్టు ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అని ఎప్పుడు వచ్చినా రేపే వస్తాడన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని ఎప్పుడు వచ్చినా ఎలా ఉండాలంట? రేపే వస్తాడు, మనం ఎదుర్కోవాలి. మన తాత తండ్రుల సేవలు మనకు అదే నేర్పించారు. మరి వాళ్ళ తరంలో మమ్మల్ని ఎలా కంగారు పెట్టారంటే, లేదు దేవుని బిడ్డ ప్రభు వచ్చేస్తున్నాడు, ఇంకా అక్కడనే ఉంటావా అంటే అన్ని విడిచిపెట్టి సేవకు వచ్చేది. మళ్ళీ హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన రాలేదు. హల్లెలూయా. ఈ తాత తండ్రులు వెళ్ళిపోయారు బ్యాగ్ వేసుకొని. మేము మొదలు పెట్టామంటే మీ తాతలు కూడా అదే చెప్పిపోయినరు, మీరు కూడా పోతారన్నట్టు చూస్తున్నారు మమ్మల్ని. మీరు పోవడం ఖాయం, ఆయన రాకపోవడం ఖాయం అనుకుంటున్నారు. అలా జరగదు. వాళ్ళ కాలంలో ఎందుకు రాలేదంటే ప్రవచనాలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు అప్పటికి. కానీ ఈ రోజున సూచనలన్నీ నెరవేరాయి. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. మీరు స్తోత్రాలు చెప్పట్లేదు, చాలా ఖరీదైన స్తోత్రాలు ఇవి. దానికి స్తోత్రం, హల్లెలూయా. పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, యేసే వస్తాడు కానీ అందరూ తప్పించుకోలేరు. ప్రభు వస్తాడు కానీ అందరూ తప్పించుకోలేరు. ఎందుకు? అందరూ ఆయన కోసం ఎదురు చూడటం లేదు గనక. అందరూ ఎదురు చూడటం లేదు. పొద్దున్న చెప్పి ఎదురు చూస్తే ఎలా ఉంటుంది? కంగారు ఉంటుంది. ఏంటో కంగారు అంటే సిద్ధపాటు.
బ్యాగ్ రెడీగా ఉందా? బట్టలు పెట్టుకున్నామా లేదా? రోజు డేట్ చూసుకుంటారు, ఈరోజు డేట్ ఏంటి కదా, ఇంకెన్ని రోజులు ఉన్నాయి, క్యాలెండర్ చూసుకుంటూ ఉంటాం, ఇంకెన్ని రోజులు ఉన్నాయి, వచ్చే వారమే ప్రయాణం. తండ్రి అయితే ఇంట్లో అందరూ చెప్తారు, రే పిల్లలు జాగ్రత్త రాయి, భార్యకి చెప్తారు జాగ్రత్త, మరి ముందు రెడీ చేసుకోండి. ఆ టైంలో ఆ లాస్ట్ మూమెంట్లో మరి ఇది లేదు అది లేదు అనుకో, ఏమైనా కావాలంటే ముందే చెప్పు, మార్కెటింగ్ చేసుకుని వచ్చేస్తా. బ్యాగ్ కావాలా, ఇంక షూస్ కావాలా, చెప్పులు కావాలా, బట్టలు కావాలా, టికెట్ అయితే చేసేస్తున్నా కానీ చూసుకో, ముందే ఆలోచిస్తాం. స్టేషన్కి వెళ్ళాలి అంటే ఆటో బుక్ చేయాలి, ఆ టైంకి ఆటో దొరుకుతుందా లేదా, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి లేదా. వెళ్ళేవాడికే ఈ గాబరా, ఈ కంగారు ఉంటుంది. వెళ్ళని వాడికి ఊరుకో అన్న ఏంద్రే కానీ పెద్ద దొరుకుతుందిలే, బోల్డ్ ఆటో దొరుకుతుంది, బోల్డ్ ట్రైన్, ఇది కాకపోతే ఇంకోటి అంటాడు. ఆయనకేం పోయింది? భార్య పిల్లలు పట్టుకొని జనరల్ కంపార్ట్మెంట్ లెట్రిన్ దగ్గర నిలబడి ప్రయాణం చేసినోడికి తెలుసు బాధ ఏంటో కదా. డబ్బులు జేబులో ఉన్నా ముందే టికెట్ తీయకపోవడం వలన ఏం జరుగుతుంది? టీటీ గారు కాలు పట్టుకోవాలి, సార్ ఫ్యామిలీ సార్ లేడీస్ సార్, ఎంత చెయ్యి బ్యాగ్ గడవడు అంటాడు. అదే ఆడిని డబ్బులు అడుకున్నట్టుగా మాట్లాడతాడు, అంతే కదా. ఎంత బాధ అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటుంటాం ముందుగానే సిద్ధపడదామంటే బోల్డ్ టికెట్లు దొరుకుతాయి అంటాడు ఎవడు. ఆడు కనబడ్డాడు ఆ రోజు, స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. అర్థమైందా? పారిపోయి ఉంటాడు ఆడు దెబ్బకి. బోల్డ్ మాకు స్టేషన్లో ఆయన తెలుసు, ఆ స్టేషన్ మాస్టర్ తెలుసు, ఆ ట్రైన్ అంతా మనమే కొన్నాం అన్నట్టు మాట్లాడుతాడు. చివరికి లాస్ట్ మూమెంట్లో కనబడ్డాడు. కానీ వాళ్ళని తిట్టుకుని వీళ్ళని తిట్టుకుని లాభం ఏముంది? మనమే తిట్టుకుంటాం. నీకు బుద్ధి ఉన్నప్పుడు, నీకు టైం ఉన్నప్పుడు నువ్వెందుకు స్టేషన్కి వెళ్ళి బుకింగ్ చేసుకోలేదు? ఏం తక్కువైంది? అలాగా ప్రభువును ఆకడలోప్పుడు ఇల్లారా, మీరు ఎవరి మీద కూడా నింద వేయడానికి లేదు. ఎవరికి వారే ఉత్తరవాదులు, ఎవరికి వారే బాధ్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి హల్లెలూయా. సిద్ధపాటు ఉండాలి. ఏమిటా సిద్ధపాటు అనేది పొద్దు నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారు, ఆ యేసు క్రీస్తు దినము కొరకు ఎదురు చూచేవారు క్రీస్తులో సాక్ష్యమును కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఏం సాక్ష్యము? సాక్ష్యాలు 3 రకాలను విన్నాం కదా. ఇప్పటి వరకు ప్రభు మన కొరకు చేసినది చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకనూ చేస్తాడు దేవుడు. వాళ్ళు మంచి నమ్మకంతో అడగాలి కానీ అన్యులకు కూడా కార్యం చేస్తాడు దేవుడు. పెద్ద విషయం కాదులే. కానీ చాలామంది అన్యులు కూడా యేసు ప్రభు ప్రార్థన చేసినైతే చర్చికి వచ్చి గుడికి వచ్చి దండం పెట్టుకుని ఏదో మేలు పొంది వెళ్తున్నారులే. అలాగని పరలోకం దొరకదు వాళ్ళకి, భూమి మీద మేలే దొరుకుతుంది. మరి పరలోకం వెళ్ళాలంటే ఆ విశ్వాసం, ఆ సాక్ష్యము అన్ని దేవుళ్ళు యేసు ఒక దేవుడే అన్నట్టు ఉండకూడదు. యేసు ఒక్కడే దేవుడు అయి ఉండాలి వాళ్ళకి. యేసే దేవుడు అనే మాట, ఆ సాక్ష్యం చెప్తేనే కానీ ఆ విశ్వాసానికి రక్షణ రాదు ప్రియులారా. అందరినీ కలిపేసేది కాదు ఈ క్రైస్తవ విశ్వాసం. గనక ప్రభు మనకి మేలు చేస్తున్నాడు. ఇంతవరకు సాక్ష్యం చెప్పుకున్నాం. రెండో సాక్ష్యం విన్నాము, సాక్ష్యం పొందుట. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పొద్దున అనుకున్నాం కదా, అబ్రహాము దేవుణ్ణి అంటే అబ్రహాం ఎలా ఫీల్ అయి ఉంటాడు పరలోకంలో, పరదేశంలో. వా, ఇస్సాకు దేవుడిని అంటే ఇస్సాకు వచ్చి నిలబడ్డాడు. నేనే పాపం యాకో మమ్మల్ని పిలుస్తారా? అసలే మోసగాళ్ళం మేము. యాకోబు దేవుడు నన్ను కూడా పిలిచాడు, దేవా వచ్చాడు. మరి మిగిలిన ఇశ్రాయేలీలు, మరి మా పరిస్థితి ఏంటి? మీరు కూడా సాక్ష్యం పొందండి. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి హల్లెలూయా. సాక్ష్యం చెప్పడం వరకు ఓకే, ఇంతవరకు సాక్ష్యం పొందుదాం ప్రియులారా. వాళ్ళు వీళ్ళు కాదు, దేవుడే సాక్ష్యం చెప్పాలి మన గురించి, మన విశ్వాసం ఎంత గొప్పదో అని. హల్లెలూయా. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి, మనం ఆయన ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదో అని. దేవుడు సాక్ష్యం చెప్పాలి, మనం ఎంత నమ్మకంగా ఆయన దగ్గర నిలబడ్డాము అని.
ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి సంతోషపరిచేది ఇదే. మూడోది మనం ఏం చూసామంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం లేక క్రీస్తుకు సాక్షి అయి ఉండుట. జనాలకి యేసు తెలీదు, జనాలకి యేసు నిజంగా ఉండేవాడో లేడో రుజువు లేదు వాళ్ళ దగ్గర. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడో లేదో తెలియదు. అంత బోకస్ అంటున్నారు, అంత కొట్టివేస్తున్నారు, అంత అబద్ధం అంటున్నారు. ఎవరో చెప్తే మన ఆళ్ళు కలిసి రాసి ఇచ్చేస్తే నమ్మేస్తున్నారు. అమ్మ అంత అబద్ధం అంటే మనోళ్ళే వాదిస్తారు మనతో. అర్థమైందా? అంత భక్తులు ఉంటారు మనకి. ఇదంతా వట్టిదంట కదండి బైబిల్ అంటే. ఓరే నాయన, మా దగ్గర విని నువ్వు అక్కడ వెళ్ళి వాదిస్తావా? అక్కడ విని ఇక్కడికి వచ్చి వాదిస్తావా? భక్తులు కొంతమంది మన దగ్గర విని అట్టలు చెప్పరు, అటు విని ఈ పాస్టర్ గారితో వాదిస్తారు. ఇటు వచ్చి ఇటువంటి కదండి ఒకటి విను కరెక్ట్గా, 10 వింటే నీకే డౌట్ వస్తుంది. మనం వాక్యం ఏం చెప్తున్నామండి? యేసుప్రభు వచ్చాడని మీరు చూడలేదు, మేము చూడలేదు, విని నమ్మేమంతే. ఆ నమ్మకమే రక్షణ కలిగజేసింది. మనకి రుజువులు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకేం అక్కర్లేదు. అదేంటో మరి, ఏది కళ్ళు మూసుకుని నమ్మాలో దాన్నేమో అట్టెట్ అవుతుంది అంటాము, ఏది అట్టెట్ అవుతుందని అడగాలో అక్కడ కళ్ళు మూసుకుని నమ్మెత్తుంటాం. అలా ఉంటుంది మన పరిస్థితి. 1,00,000 రూపాయలు కడితే 10 లక్షలు ఎత్తాడు, అట్టెట్ అవుతుంది అనరు, అమ్మేసి ఇచ్చేస్తాం, కాళ్ళ మీద పెట్టేస్తాం. దశంభాగులతో దేవుడు దీవిస్తాడంటే అట్టెట్ అవుతుంది. దొంగల్ని ఈజీగా నమ్ముతాము, దోచుకునే వాళ్ళని ఈజీగా నమ్ముతాము, బ్యాంకుల్ని వడ్డీ వ్యాపారాలు నమ్ముతాము, కానీ దేవుణ్ణి ఎందుకు నమ్మమో అర్థం కాదు ఇప్పటికీ కూడా. దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన పాపని ముక్కు మొహం తెలియనోడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తాం, అంత నమ్మకం ఆడంటే. చాలా మంచాడు కొడతా ఉంటాడు ఆడు తాగేసి. ఫారెన్ సంబంధం ఆమెతాడు అక్కడ, మనకు తెలీదు. దుబాయ్ తీసుకెళ్తాడని ఆ ఏజెంట్లను నమ్ముతాం, పిల్లలు 4 చేతిలో పెట్టేస్తాం. తక్కువ డబ్బే అంటాడు, నేను 30,000కి తీసుకెళ్తా అంటాడు. ఎంత నమ్మకమో ఆడంటే. పిల్లలు 4 చేతిలో పెడతాడు, వాడు ఎక్కడో తీసుకెళ్ళిపోయి అమ్మేస్తాడు వాళ్ళని కాంట్రాక్టర్లకి. దేవుని చేతిలో పెట్టండి పిల్లల్ని. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన బలి అంటే అదే. కోడి మేకలు కోయడం కంటే పిల్లల్ని దేవుడికి ఇవ్వండి ఒకసారి. అద్భుతమైన బలి అది. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. అద్భుతమైన బలి. తల్లిదండ్రులు చేసుకునే గొప్ప బలి ఏదైనా ఉందంటే పిల్లల్ని దేవుడికి ఇవ్వచ్చు. చూడండి ఒకసారి. కాబట్టి యేసుక్రీస్తు గురించి మన దగ్గర ఏమీ రుజువులు లేవు. కళ్ళు మూసుకుని నమ్మినాం మనం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే దాని అర్థం ఏంటి? ఏం చూచి? రుజువులు చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులండి. ఏం ధన్యులు? నాకు దేవుడి స్వరం అలాగా రోజు వినపడతా ఉందంటే మనల్ని ఉంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం, మాకేం వినపడతలేవు. మరి కొంతమంది ఉంటారు కదా, ఒక అక్క వచ్చి సాక్షి, దేవుడు అలా కనిపించరికి మనం అలా చూస్తాం. మాకెందుకు కనపడ్డా అంట, ఫీజు ఏమైనా కట్టాలా, రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకో, ఆ కనపడ మనకెందుకు కనపడట్లేదు. అలా కనిపించి దేవుడు కనిపించాడు, దేవుడు మాట్లాడాడు అనే వాళ్ళ సాక్ష్యం చాలా సంతోషం, మంచి అనుభవాలు. కానీ వాళ్ళకంటే గొప్పది ఎవరంటే ఏం చూడకుండా నమ్ముతున్న వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు కొందరిని పిలుస్తారు, సేవకులు పేరు పెట్టి పిలిచేసరికి అమ్మ దేవుడు నేను పిలిచాడు వచ్చేస్తారు ముందుకి. మన పేరు మర్చిపోయినట్టున్నాడు దేవుడు. రాసుకోలేదా ప్రభు, రిజిస్ట్రేషన్ అవ్వలేదా? మన బాధలు మనకి దినకనగన మీటింగ్లో అప్పట్లో మేము వెళ్ళేవాళ్ళం, ఉపవాసాలు ఉండిపోయాళ్ళం. నా పేరు పిలవాలి, నా పేరు అలా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వెళ్తే ఆయన అందరూ పిలిచాడు, మమ్మల్ని పిలిచేవాడు కాదు. ఆ రాత్రి ఎవరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కాదు. అంటే దేవుడు పిల్లలేదని కోపం. పర్లేదు, ఇంక 2 రోజులు సభలు ఉన్నాయి, మన నెక్స్ట్ డే ఈసారి పొద్దున్నే ప్రభు బుద్ధిగా ఉంటాను నాయన, చక్కగా ఉంటాను నాయన, ఈ సినిమాలు చూడండి నాయన, అబద్ధాలు చెప్పన్నా.
తీర్మానాలు. రాత్రి వెళ్తే పక్కోడు పిలిచాడు కానీ మనల్ని పిలిచేవాడు కాదు దినకరన్ గారు. అలాగా మీటింగ్కి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఒకళ్ళు మాట్లాడుకునేవాళ్ళం కాదు. 3 రోజులు పట్టేది తేరుకునేసరికి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సేవకుడు పిలవలేదు కానీ దేవుడు పిలిచాడు మనల్ని. హల్లెలూయా. ఏ చదవండి 2 తెస్సలోనిక 2:14. 2 తెస్సలోనిక 2:14. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎలా పిలిచాడంట? సువార్త వలన పిలిచాడు. చూడండి ఒకసారి, ప్రభు యొక్క ఈ సిలువ సువార్త మీ దగ్గరకు వచ్చింది అంటేనే దేవుడు పిలుచుకున్నట్టు అంటండి. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి వినబడుతుందంటే ఇదంతా లేదు కదా. ఓ చుట్టుములు చాలామంది ఉన్నారు, అందరూ వింటున్నారు. లేదు, మీరు కూర్చుని వినగలుగుతున్నారు అంటే సిలువ సువార్త ఒక్కసారైనా మీరు విన్నారా జీవితంలో అంటే దేవుడు పిలుచుకున్నాడు అని అర్థం. ప్రియులారా, సేవకుడు పిలవకపోయినా పర్లేదు, సేవకుని కంటే గొప్పవాడనే దేవుడు పిలుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు పిల్లపోయినంత మాత్రాన, ఈ రుజువులు మాకు లేకపోయినంత మాత్రాన, ఏ దర్శనం రానంత మాత్రాన, ఈ స్వరమానం వినంత మాత్రాన వెలుగు వచ్చింది దూతలను చూసిన ఏమక్కర్లేదు. కళ్ళు మూసుకుని ప్రభువా నిన్ను నమ్ముతున్నానని చెప్పండి ఒకసారి. ఆ నమ్మకం అంట చాలా ధన్యమైనదంటండి. కాబట్టి మనకి ఏ రుజువు లేకపోయినా లాస్ట్కి మనమే రుజువులు. మంచి మాట చూడండి, 2 తిమోతి పత్రిక 3:15. 2 తిమోతి 3:15. కొంచెం పైన చదివినా పర్వాలేదు. సారీ 1 తిమోతి అయితే 1 తిమోతి పత్రిక 3:14 చదవండి. శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి సార్. బైబిల్లో ఉన్న సత్యానికి, యేసే అయ్యున్న సత్యమయ్యున్న దానికి ఆధారం ఎవరు అంట? సంఘమే. యేసుక్రీస్తు స్లాబ్ అయితే ఆ స్లాబ్ని అలాగా కాచుకుని పట్టుకున్న స్తంభమే సంఘం అంటండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు అనే సత్యానికి మనమే ఆధారం. ఆధారం అంటే ఏంటి? ఎవిడెన్స్ కదా, రుజువు. ఒక ప్రక్కన ఆధారం అంటే సపోర్టు, ఇంకో లెక్కలో ఆధారం అంటే రుజువులు. ఎవరు కాదనలేని రుజువులు. ప్రియులారు, ఎవరు అడిగారు ఒకసారి, అయ్యా మరి 2000 years బ్యాక్ యేసయ్య వచ్చాడు వెళ్ళాడు అంటున్నారు, చరిత్రకారులు అంటున్నారు, బైబిల్లో రాయబడింది అంటున్నారు. కానీ బైబిల్లో తీయకుండా యేసు నిజంగా వచ్చి వెళ్ళాడు అంటారా, దానికి రుజువు ఉందంటారా అని అడిగాడు. ఆయనకు 10-12 రుజువులు చెప్పాను, బైబిల్లో తీయకుండా చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అందులో ఒకటి, అన్యుడైన నాస్తికుడైన ఉపయోగించే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. హల్లెలూయా. వాళ్ళు డేట్ చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలి? క్రీస్తు పేరు చెప్పకుండా పలకలేరు. ఏ శకం యేసు పేరు చెప్పాల్సిన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా 1,00,000 రుజువులు ఉన్నాయి. ఏ గ్రంథాలలో లేని జియోగ్రఫికల్ రుజువులు. ఇజ్రాయెల్ దేశం అని బైబిల్ చెప్పింది, ఇజ్రాయెల్ దేశం ఉంది. యెరూషలేము అని బైబిల్ చెప్పింది, యెరూషలేము ఉంది. గొల్గొతా పర్వతం చూడడానికి పుర్రెలా కనబడుతుంది అని బైబిల్ చెప్తుంది. పుర్రె లాంటి ఆకారం ఉన్న గొల్గొతా కొండ ఇప్పటికీ ఉంది.
అరేబియా దేశంలోని సీనాయి పర్వతం బైబిల్ చెప్పింది. సీనాయి పర్వతం ఉంది, మధ్యధరా సముద్రం ఉంది, మధ్యధరా సముద్రం ఉంది, ఎర్ర సముద్రం రాయబడి ఎర్ర సముద్రం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దీన్ని జియోగ్రఫికల్ ప్రూఫ్ అంటారు. అలా 1,00,000 రుజువులతో చివరి రుజువు మనమే. దేవునికి స్తోత్రం. ఎలాగంటే ఏసే లేకపోయి ఉంటే అమ్మా నాన్న లేని నేను బతికేవాడిని కాదు. ఇది నా సాక్ష్యం. అలాగే మీలో కూడా ఒక సాక్ష్యం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవ్వరు నమ్మకపోయినా మనం నమ్మాం, ఏ రుజువు లేకుండా నమ్మాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకొకరితో చచ్చిపోయేవారేమో, కానీ దేవుడు మనల్ని బతికించుకున్నాడు. మా బంధువులు ఇప్పటికీ చూసి చచ్చిపోయి ఉంటాం అనుకున్నాను రా అంటారు. బతికి ఉన్నాం, దేవుడు బతికించుకున్నాడు. చదువు లేకపోతే బతకలేవరా అంటే చదువు లేకపోయినా బతుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకెవరు పెళ్లి చేయరా అంటే పెళ్లి కూడా చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చాలామంది అన్నాడు, ఏ క్రిస్టియన్స్ అయిపోయారా, పెళ్ళిళ్ళు అవ్వవు. అయితే మీరు భయపడుతున్నారు. అలాగా ఘనమైన పెళ్ళిళ్ళు దేవుడు చేస్తాడు పిల్లలకి. హల్లెలూయా. మీ క్రిస్టియన్సా, మీకు జాబ్ రాదు. క్రిస్టియన్స్ తింటలేదు, మరి తింటున్నాం పెడుతున్నాం కూడా. దేవునికి స్తోత్రం. జనాలకి మ్యాటర్ అర్థం కావట్లేదు. మా బలము ప్రభుత్వాలు కాదు, మా బలం దేవుడు. హల్లెలూయా. ప్రభుత్వ పథకాలు కూడా కాదు, దేవుడే. సో క్రీస్తును గూర్చిన సాక్షి అయి ఉన్నాం. ఏసే దేవుడు అనడానికి రుజువు ఎవరు? మనమే. యేసు నేడు సజీవుడు, ఆయన సమాధిలో లేడు అనడానికి సమాధి ఖాళీ. మనలో ఉన్నాడు అనడానికి మనం ఇదిగో ప్రభువా దిగిరా నాయన అంటే దిగి వచ్చేస్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. గనులైన సేవకుల సాక్ష్యాలు చిన్న సాక్ష్యాలేం కాదు కదా. ఘనమైన సేవకులు ఎలా నలిగి కష్టం. పాయింట్ ఏంటంటే ప్రభు నమ్ముకున్నాం కాబట్టి A to Z బాగా డబ్బు సంపాదించి బాగా డెవలప్ అయినాం అనడానికి ఏం లేదు మా దగ్గర. నలిగి నలిగి చచ్చి లేచి పడి లేచి బతికే ఉన్నాం దేవుని మహాకృపను బట్టి. ఇది సాక్ష్యం. ఈ రోజున అన్నీ ఉంటేనే అందరూ బతుకుతారు, మేము ఏం లేకుండానే బతుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎంతో సపోర్ట్ ఉంటే అందరూ బ్రతుకుతారు, మాకు ఏ సపోర్ట్ లేకుండా బ్రతుకుతున్నాం. మరి ఘనంగానే బ్రతుకుతున్నాం. ఉసూరు అనుకుంటూ ఎట్ట బతకాలన్నా, సాయంత్రం ఎట్ట తినాలన్నా అని ఏడుపేమీ ఆడవట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. నలుగురికి సహాయం చేయగలుగుతున్నాం, నలుగురిని ఆదుకోగలుగుతున్నాం. చూడండి, పరిచర్కి ఎంతోమంది పిల్లలు వచ్చి చేస్తున్నారు ఇక్కడ, అంతే కదా. మీ ఇంట్లో ఒక్కరిని తీర్చుకొని పెట్టుకోవాలంటే ఎంతో ఆలోచిస్తారు మీరు. మరి సంఘం, ఈ మందిరం అనేక మందికి ఇల్లు అయింది కదా. దేవుని స్తోత్రం చెప్పకుండా ఒకసారి. అనేక మంది తల్లులకి ఆశ్రయం కలిగించింది, అనేక మంది పిల్లలకి, పరిచయం చేసే పిల్లలకి ఆశ్రయం కలిగించింది. అమ్మ నాన్నలు లేకుండానే మీరే మాకు అమ్మగా నాన్నగా ఉన్నారయ్యా అని చెప్పి సేవకుల్ని పట్టుకొని పరిచయం చేసుకుంటూ ఉండిపోతున్నారు. అసలు నేను అలాగే బయటపడి సేవకుల దగ్గర పెరిగాను. దేవుడు మనకు ఆశ్రయదుర్గం కదా. ప్రైజ్ ది లార్డ్. సరే, నెక్స్ట్ పాయింట్లో ఈ 1 కొరింథీ 1వ అధ్యాయం దగ్గరకు వచ్చేద్దాం, ముగిచేస్తా. 5:6 అంటున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా మీరు క్రీస్తుకు సాక్షి అయి ఉంటే మీలో శ్రేష్టమైన ఉపదేశం ఉంటుంది. సమస్తమైన ఉపదేశం అన్నాడు. ఏ ఉపదేశంలో లోపం ఉండదు. ఆశీర్వాదాల ఉపదేశం కూడా ఉంది, స్వస్థత సంపాదించే ఉపదేశం కూడా. స్వస్థత అంటే సేవకుడు చేస్తున్నామలో బీ హీల్డ్ అంటే కొన్నిసార్లు పోకపోవచ్చు, కానీ మీరు ప్రార్థన చేసుకొని చూడండి, క్రమేణా తగ్గుతున్నాయి రోగాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్ని స్పాట్లో జరగవు, కొన్ని ఎలా జరుగుతుంది, క్రమంగా జరుగుతుంది. నెమ్మది ఒక్కొక్కసారి సడన్గా గుండెలో పెయిన్ వస్తుంది. ఎంత గట్టిగా పెయిన్ వస్తుంది అంటే స్తోత్రం ప్రభు, ఏసు రక్తం అలా కూర్చుండిపోతే కొంతసేపటికి స్తోత్రం తగ్గిపోతే. హల్లెలూయా. ఇంకొన్నిసార్లు
ఎంతకీ తగ్గదు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, డాక్టర్ మందులు వాడతాడు, 3 రోజులు 4 రోజులు వాడితే తగ్గుతుంది, ఇంకోసారి ఐసీయూకి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ మళ్ళీ బయటకు వస్తాం, బతికే ఉన్నాడు ఐడు అనుకుంటారు అందరూ. హల్లెలూయా. మరి దేవుడు చెప్పిన కొన్ని పనులు చేయకుండా మనం పోతామేంటి? హల్లెలూయా. అది మన ధైర్యం ఏంటంటే కొన్ని పనులు జరగాల్సి ఉంది. హల్లెలూయా. కొన్ని సువార్త చేయాల్సింది, ఒక 2 ఆత్మలు ఎక్స్ట్రా రక్షించుకోవాలేమో. దేవునికి స్తోత్రం. సావుకి ఎప్పుడు భయపడలేదు, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడే, అక్కడే దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్ఐసి అంటారు, దీన్ని ఏమంటారు? ఏది? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, లైఫ్ ఇన్ క్రైస్ట్. చెప్పండి ఏంటిది? ఈ ఎల్ఐసి వాళ్ళది ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, జిందగీకే సాత్ భీ జిందగీకే బాద్ భీ అంటారు. అంటే జీవితాంతమును జీవితానంతరమును. అంటే బతుకుండగా సహాయం చేస్తాం, చచ్చిపోయిన తర్వాత సహాయం చేస్తాం. చచ్చిపోయిన తర్వాత ఎవరు చేస్తాం? చచ్చిపోయిన తర్వాత ఎవరు చేస్తారండి? చచ్చిపోయిన తర్వాత మనకేం లేదు, ఫ్యామిలీకి ఏదైనా ఎత్తారేమో. కానీ యేసులో నా సాక్ష్యం ఏంటి అంటే బ్రతికుండగా కూడా ఆయన తోడుగా ఉంటాడు, చచ్చినాక కూడా తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. కరెక్ట్ ఇన్సూరెన్స్ అదే. చేసుకున్నారా మరి? అంటే రక్షణ పొందారా అని. దేవునికి స్తోత్రం. సో పాయింట్ ఏంటంటే స్వస్థత దొరుకుతుంది, ఆర్థిక ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి. కానీ ఉపదేశం అంతటితో సరిపోలేదు. ఎన్ని దొరికినా ఒక సందర్భంలో అవన్నీ విడిచిపెట్టేసి రావాలి. పేతురుని ప్రభు పిలిచాడు, పేతురు మనుషుల పట్టు జాలనుగా చేతురు రా అనగానే నిండిన వల విడిచిపెట్టేశాడా, ఖాళీ వల విడిచిపెట్టేశాడా? నిండిందే. ముందు సమస్య చూశాడు. ఏం పేతురు కూటానికి రాలేదంటే, రాత్రంతా చేపలు పడుతున్నాను నాయన, ఒక్క చేప పడితే ఒట్టు. సర్లే అలసిపోయినట్టున్నావు, ఇంటికి వెళ్తే అత్తగారు మామూలుగా చూడరు అక్కడ. రాత్రి నుంచి ఏడేడు మా అమ్మాయిని ఎంత బాధ పెడుతున్నాడు, సంపాదనకి నా పైసా లేదు కానీ అంటుంది. అసలే ఇంటికి వెళ్ళే పరిస్థితిలో లేను నాయన అంటే ప్రభు అంటాడు, లేదు సరే ఒక పని చేయి, వాళ్ళే రాత్రే పట్టావు నాయన, అస్సలు పడలేదు, పగలేమో చేపలు కిందకి వెళ్ళిపోతాయి. నేను చెప్తాను కదా పట్టాను. చేపలు పట్టడం కూడా నేర్పించాడు దేవుడు, సేవ కూడా ఆయనే నేర్పించాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. సేవ ఒకటే నేర్పిస్తాడు, ప్రార్థన ఒకటే నేర్పిస్తాడు. ఎలా సంపాదించాలో నేర్పించాడు అనుకుంటున్నారా? సంపాదన నేర్పిస్తాడు, ఆర్థిక దీవెన నేర్పిస్తాడు, ఎలా దాచుకోలో నేర్పిస్తాడు, ఎలా ఖర్చు పెట్టాలో నేర్పిస్తాడు, ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేయాలో నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు నమ్మరు, ద్వితీయోపదేశ కారణంలో అయితే ఇళ్ళ కట్టలు నేర్పించాడు, ఆ పిట్టగోడ ఎంతవరకు వేయాలో నేర్పించాడు, వరండా ఎంత ఉండాలో నేర్పించాడు బైబిల్లో. మీరు చూడలేదేమో, లెట్రిన్ ఎలా కట్టాలో కూడా నేర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్ని విధాలుగా మనల్ని చూసుకునే దేవుడు మంచి దేవుడు అండి ఆయన. ఆయన లాంటి సరిపోయిన దేవుడు ఎక్కడ లేడు భూమి మీద అసలు. A to Z. మన ఆత్మ ఒక్కటే కాదు, మన శరీర జీవితం కూడా, మన లోక జీవితం కూడా కేర్ తీసుకునే దేవుడు. ఇశ్రాయేలులు అరణ్య యాత్రలో వాళ్ళ చెప్పులు కూడా అరక్కుండా చూసుకున్నాడట. ఎందుకు? దారిలో కొనడానికి షాపులు లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అడవుల్లో ఎక్కడ షాపులు దొరుకుతాయి మీకు? ప్రభువా నన్ను చెప్పులు ఇరిగిపోయినాయి అంటే ఎక్కడ తేవాలి నీకు చెప్పులు అంటాడు ఆయన. అందుకే ఈ కణాన్ని చేరే వరకు చెప్పులు అరగలేదు. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. విచిత్రం ఏంటంటే వాళ్ళు బట్టలు మాయలేదంట. అంత ఎడారిలో, అంత మండు టెండలో, అంత చెమటలో బట్టలు మాయవా? విచిత్రం ఏంటంటే నీళ్లు లేనంతసేపు బట్టలు చాలా ఫ్రెష్గా ఉండేవంట. నీళ్లు రాగానే మురిగ్గా కనిపించేవి. దేవుడు అనేవాడు ఇప్పుడే ఉతికేసుకోండి, ఇదే ఛాన్స్. పగలు మేఘస్తంభం ఇచ్చి నీడ ఇచ్చాడు, హల్లెలూయా. రాత్రి లైటింగ్, వెలుగు స్తంభం ఇచ్చి లైటింగ్ ఇచ్చాడు. తన ప్రజలతో నడిచిన దేవుడు అండి ఆయన. మీరు బాధపడుతుంటే పరలోకంలో హాయిగా కూర్చునేవాడు కాదు కదా. కాబట్టి ఆర్థికపరమైన ఉపదేశం కూడా ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఎలాగ కాపాడుకోవాలో ఉపదేశం ఇస్తాడు, వివాహం ఎలా చేసుకోవాలో ఉపదేశం ఇస్తాడు, కుటుంబాన్ని ఎలాగ నడిపించాలో ఉపదేశం కూడా ఇస్తాడు. భార్య భర్త కొత్త గొడవపడ్డారా? వంకాయ ఉడకలేదని, ఉప్పు సరిపోలేదని. దేవుడా, తెల్లాసరికి పుట్టింటి పరారు. ఈమె ఎప్పుడు వెళ్తుందని ఈయన చూస్తూ ఉంటాడు. అదే కాపాడుకోరా ఫ్యామిలీని, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి కదా.
భర్తలో ఏదైనా లోపాన్ని ఎవరైనా చూపిస్తే భార్య ఊరుకుంటుందా? మీకే తెలుసండి ఆయన గురించి, మీకే ఓ అమ్మో మీదకి వచ్చేది ఆవిడ. అది భార్యని ఒక మాట ఎవరైనా ఒక మాట అంటే నువ్వు సపోర్ట్ చేయవద్దా? నిన్నే కదా నమ్ముకుని వచ్చింది, మొత్తం అంతా విడిచిపెట్టేసి. ఇది ఉపదేశం. దేవుడు చెప్తున్నాడు. అట్టెట్ అవుతుంది ప్రభువా అంటే దేవుడు అంటాడు నిన్ను అలాగే ప్రేమించాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ప్రభు తన సంఘాన్ని అలాగే ప్రేమించాడు. దేనికైనా పనికొస్తాము మనం ఆయనకి? లేదు, అయినా ప్రేమించాడు. హల్లెలూయా. పాపులమైనా బలహీనులమైనా పనికిరాని వాళ్ళమైనా ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకున్నాడు మనల్ని. మరి అలాగే ఒకళ్ళొకరు పట్టించుకోవాలి కదా. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. వివాహ వ్యవస్థలో ఉపదేశం దేవుడు నేర్పిస్తున్నాడు. వ్యాపారంలో ఉపదేశం దేవుడు నేర్పిస్తున్నాడు. ఎలా ఒక భూమి కొనుక్కోవాలి, ఎలా చిన్న ఇల్లు కట్టుకోవాలి. కక్కుర్తుండొద్దు. ఏముండొద్దు? కక్కుర్తుండొద్దు. దేవుడు అవసరాలు తీరుస్తాడు, కక్కుర్తులన్నీ తీర్చాడు. అవసరం ఉన్న చోట అడగండి ప్రభువా. ఎంతకన్నా బస్సులు అలా నిలబడి వెళ్తాను ప్రభువా, చచ్చిపోతున్నాను ఆయన, ఒక బండి అడగండి. ఎంతకన్నా ఈ 10,15,000 అద్దె కట్టుకుంటాను ఆయన, ఒక చిన్న ఇల్లుని ఈ నాయన అడగండి, ఇల్లు అడగండి. న్యాయమైన దగ్గర న్యాయమైన కోరిక కోరండి. ఇవన్నీ తప్పని అనట్లేదు. భూములు ఉండడం, భూములు స్థలాలను ఊరికే అంటున్నాను కదా అని ఇవన్నీ వద్దని కాదు. అవసరం ఉన్న దగ్గర అడగండి. దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఇస్తాడు. ఇల్లు కట్టుకోవడానికైనా కృపనిస్తాడు, లేకపోతే అద్దె కట్టుకోవడానికైనా కృపనిస్తాడు. స్తోత్రం చెప్పండి గడి ఒకసారి. చెప్పింది అర్థమైందా మీకు? బండి కొనుక్కోవడానికైనా కృపనిస్తాడు, లేకపోతే బస్సులో సీట్ అయినా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గడి ఒకసారి. దేవుని కాళ్ళు పట్టుకొని సాగడం నేర్చుకోండి ఒకసారి. సమస్త ఉపదేశం. అలాగే వ్యాపారము, డబ్బు, ఫ్యామిలీయే కాకుండా ఆత్మీయ ఉపదేశం కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆత్మీయంగా ఎలా బలపడాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు ఆత్మీయత కొరకు తప్పించి చూడండి, మిగిలిన దేవుడు చూసుకుంటాను అంటున్నాడు. ఆయన రాజ్యంలో నీతిని ముందు వెతకండి అంటున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండాలి, నీతిగా బ్రతకాలి ప్రభువా. ఏ తప్పుడు పని చేయొద్దు ప్రభువా, ఏ మోసం నేను చేయొద్దు ప్రభువా, ఎవరిని ముంచుకొని తినొద్దు ప్రభువా, నువ్వు ఇచ్చిందే అది పప్పుచారి గంజి నీళ్ళన నమ్మకంగా తింటాను ప్రభువా అని చెప్పి చూడండి. అవన్నీ ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా ధరించాలని కూడా దేవుడు చూసుకుంటాడంట. ఇవి ఫార్ములాలు. ఇవి దానికి వాగ్దాన ప్రసంగాలు ఏమి అక్కర్లేదు. మీరు న్యాయంగా బ్రతికి చూడండి. అందరిలాగా కోట్ల రూపాయలు మీకు ఉండకపోవచ్చేమో కానీ నెమ్మది కలిగిన జీవితం ఉంటుంది. చిన్నిళ్ళైనా తినేది కాయగూరలైనా తృప్తిగా సంతోషంగా తినగలిగే నెమ్మదిని, సమాధానాన్ని కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు. సమస్త ఉపదేశం ఎవరికి అంటే క్రీస్తు యొక్క సాక్షి అయి ఉన్న వాళ్ళకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. తర్వాత జ్ఞానము అన్నాడు. సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ మనం ఏమై ఉంటామంట? ఐశ్వర్యవంతులం. హల్లెలూయా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఎంత 8వ వచనమా? కళ్ళు సరిగ్గా కనబడవు నాకు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటంట? దేవుని బిడ్డలు చూస్తున్నారు నా వైపు. ఈ లోకమందు పేదవాళ్ళైనా విశ్వాసమందు భాగ్యవంతులంట. అంటే విశ్వాసంలో ధనవంతులు అని అర్థం. అంటే అందరూ డబ్బుంటే కానీ పని చేయలేరు, మనం విశ్వాసంతో అన్నీ చేసేయగలం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంత గొప్ప విశ్వాసం ఆయనే ఇస్తాడు అని అర్థం. ఆ కృపను ఆయనే ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అవుతారు. ఎవరు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము కలిగి ఉన్నవాళ్ళు. రాకడ కొరకు ఎదురు చూసి సిద్ధపడుతున్న వాళ్ళ లక్షణం ఎలాగుంటుందంట? వాళ్ళు సాక్షి అయి ఉంటారు.
వారు సాక్ష్యం చెప్పడమే కాకుండా వారు సాక్ష్యము పొందుతారు ప్రభు దగ్గర నుండి. తర్వాత ఏమన్నాడు 7వ వచనములో, గనక ఏ కృపావరమునందును లోపము లేకుండా ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దీంట్లో అందంలో లోపం ఉండొచ్చు. నా చూడండి ఒకసారి. అందంలో లోపం ఉండొచ్చు, ఆరోగ్యంలో లోపం ఉండొచ్చు, చదువుల్లో తెలివితేటలో లోపం ఉండొచ్చు, ఇంటి సౌకర్యాల్లో లోపం ఉండొచ్చు, కానీ కృపావరాల్లో లోపం ఉండదంట వీళ్ళకి. హల్లెలూయా. అలాగని ఆ కృపావరాలు ఏంటి? పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు కాదు. పరిశుద్ధాత్మ ఇచ్చే అద్భుత వరాలు వేరు, దేవుడు అనుగ్రహించే కృపావరాలు వేరు. చూడండి రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవం. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిత్య జీవం అనేది ఒక కృపావరం. నా చూడండి ఒకసారి. ఏం కలిగి ఉంటారంట? నిత్య జీవం అంటే మీకు ఎప్పుడు సావు రాదు అని కాదు. నిత్య జీవం అంటే చచ్చిపోయినా దేవునితో క్షేమంగా ఉంటారు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. లాజరుకి పాపం రోగం ఉండేది, చచ్చిపోయాడు. పోర్లే మళ్ళంట్లో ఎవరో నిలిపి ప్రార్థన చేసి బతికించేసినా ఏమయ్యేది? ఏం జరిగేది? మళ్ళీ అడుక్కునే ఉండేవాడు. తెలుసా మీకు ఆ మ్యాటరు? అంతే కదా. బాగు చేసేసిన రోగం మళ్ళీ అక్కడ ధనవంతుడి మెట్ల దగ్గర అయ్యా బాబు. ఒక్కొక్క సందర్భంలో ఈ లోకం నుంచి విడుదల పొందడమే క్షేమం ప్రియులారా. నిత్య జీవం అంటే నిత్యత్వంలో బ్రతికే జీవం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత ఆరోగ్యవంతులైనా ఎంత రోగులైనా విడిచిపెట్టి పోవాల్సిందే. మన స్టేషన్ వచ్చిందంటే దిగిపోవాల్సిందే కదా ఎప్పటికైనా సరే. హల్లెలూయా. ఎప్పటికైనా లోకం నుంచి వెళ్ళిపోవాలి ప్రియులారా. కానీ ఎక్కడికి వెళ్తాము? నిత్యత్వము. నిత్యం అనేది ఒకటి ఉంది, మహిమ నిత్యం అనేది ఒకటి ఉంది. యేసుతో సదాకాలము జీవిస్తాం. టికెట్ ఏంటి? యేసుక్రీస్తుని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనేది దేవుని కృపావరం అంట. ఏ కృపావరములలో లోపం ఉండొద్దు అన్నాడు. నంబర్ 1 నిత్య జీవం అనే కృపావరం. రెండో చూడండి ఎఫెసీ పత్రిక 2:8. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా చదవండి. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరం. చూడండి చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి వరము అంటే ఏంటి? జనరల్గా వరము అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్. గిఫ్ట్కి మీరు డబ్బులు ఇస్తారు ఎప్పుడన్నా? మీ బర్త్డేకి గిఫ్ట్ తీసుకొచ్చాను ఎంత అన్నా అన్నాడు అనుకోండి, తెచ్చినోడు కోపం వస్తుంది కదా. నువ్వు అడిగితే తెలియదక్క అన్న, నా సంతోషానికి తీసుకో. మీ మ్యారేజ్కి కానీ మీ బర్త్డేకి కానీ మీ స్నేహితులు ఏం చేస్తారు? గిఫ్ట్ తెస్తారు. అలాగే దేవుడు అంట గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ అనగానే దాని అర్థం ఏంటంటే ఒక్క నయా పైసా కూడా మనం ఖర్చు పెట్టుకోలేదు, దానికోసం ప్రయాసపడింది లేదు, దానికోసం మనం చెమట కార్చింది కూడా లేదు. దేవుడు ఫ్రీగా ఇచ్చింది అని అర్థం. దేవునికి స్తోత్రం. అందులో ఏంటంట? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి, ఇది దేవుని వరం. ఏది దేవుని వరం అంటే 3 కూడా. విశ్వాసం దేవుడిచ్చాడు, కృపను కూడా దేవుడిచ్చాడు, రక్షణ కూడా దేవుడిచ్చాడు, ఫైనలీ నిత్య జీవం కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ 4 భూమి మీద ఎక్కడైనా కొనుక్కోగలరా మీరు డబ్బులు ఇచ్చి? అది దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. విశ్వాసం దేవుడే ఇవ్వాలి బ్రదర్. మనం అంటాం కానీ మీరు నమ్మలేదా, మీకు నమ్మకం లేదా, మీరు నమ్మకం లేదా. మీరు నమ్మారా? ఈ నమ్మకం దేవుడు ఇచ్చాడు, మనం అనుకోలేదు. మరి వాక్యం విన్నప్పుడు నా హృదయంలో మరి ఎందుకు అలా కలిగింది, మరి నమ్మాలనిపించింది అని సాక్ష్యం చెప్తాం. కానీ కాదు కాదు కాదు, మనం నమ్మేలాగా చేసింది ఆయనే.
చాలామంది నమ్మట్లేదా? మరి దేవుని కృప దొరకాలి వాళ్ళకి, అంతే. మనం నమ్మేలాగా దేవుడు చేశాడు, మనం మారేలా దేవుడు చేశాడు, మనం ఏడ్చేలా దేవుడు చేశాడు. ఎంతమంది ప్రభుని నమ్ముకుంటున్నారమ్మా అనగానే చేతులు ఎత్తేలా దేవుడే చేశాడు. ఎంతమంది బాప్తిసాలు తీసుకుంటారమ్మా ముందుకు రండి అనగానే ముందుకు పుష్ చేసింది కూడా దేవుడే. హల్లెలూయా. ఆల్ రౌండర్ దేవుడు. మనం చేసింది ఒక్క నయ పైసా ఏమీ లేదు. ఎందుకు అలా చేశాడంటే ప్రేమ. మనం అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏ కృపావరములో లోపమై ఉండకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి, కృపను సంపాదించి ఉండాలి, రక్షణ సంపాదించి ఉండాలి, నిత్య జీవానికి వారసులై ఉండాలి. రాకళ్ళు ఎత్తబడాలంటే ఇవి మినిమం ఇవి ఉండాలి. ఇంకొకటి ఉంది, అపోస్తుల కార్యములు 2:38. అపోస్తుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. నా చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చూస్తున్నారు నా వైపు? యేసుక్రీస్తు దేవుడు మనకి తెలుసు, మనల్ని రక్షించుకోవడానికి సిలువ వేయబడ్డాడు. మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఒక్కోసారి మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియదు. ఎవరూరికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళాలో ఆయన అక్కడే ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, పర్లేదన్నా మా పెద్ద పైన పంపిస్తున్నాను, లేదా మా రెడ్డి అబ్బాయిని పంపిస్తున్నాను, ఆయన జంక్షన్లో అక్కడ మిమ్మల్ని తీసుకొని వస్తాడు. అప్పుడు మనం కనీసం వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఆ జంక్షన్ వరకు వెళ్ళాలి. అప్పుడు మన కారు చూసి ఒక అన్న వచ్చి, అన్న మీరేనా, రండి నేను తీసుకెళ్తానంటాడు. ఆ దారి చెప్తే వస్తాం కదా ఫోన్లో, అంటే మీరు దారి గుర్తుపట్టలేరు. ఈ సందు తిరగాలి, అక్కడ తిరగాలి, అక్కడ పక్కకి వెళ్ళాలి, ఈ షెట్ నుంచి ఇటు వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడ చర్చ్ నుంచి ఇటు ఇటు వెనక్కి వెళ్ళాలి, ఒక పెద్ద షాప్ నుంచి ఇటు వెళ్ళాలంటే, అన్న ఒక పని చేయండి అన్న, చిన్న అబ్బాయిని పంపించండి మరి అదిగా అంతేనా. ఆ అబ్బాయి వచ్చినప్పుడు అతను ముందు సీట్లో కూర్చుంటే చెప్తుంటాడు పరిశుద్ధాత్మ అలాంటోడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు పరలోకంలో ఉన్నాడు కానీ మనకి దారి చూపించడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. బుద్ధున్నవాడు ఏం చేయాలి? ఆయన చేయి పట్టుకుని వెళ్ళాలి. హల్లెలూయా. అబ్రహాం పంపించాడు ఎలియాజర్ని, కుమారుని కొరకు అమ్మాయిని తీసుకురా అంటాడు. ఎలియాజర్ వెళ్తాడు. బెతుయేలు ఇంటికి వెళ్ళినప్పుడు అతని కుమార్తె రెబ్కా చెప్తాడు, మా ఇస్సాక్ గారు రెడీగా ఉన్నారు, మరి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా అంటే, వాళ్ళందరూ మాటలు గుసగుసలాడుకుంటారు. మరి అమ్మాయిని పంపించాలి, మరి అమ్మాయిని పంపించాలి మాటలు అంటే, ఆ అమ్మాయిని అడుగుతారు, అమ్మ మరి ఇతనితో వెళ్తావా అంటే, వెళ్తానయ్యా. మరి అతనంటే నమ్మకం ఉందా అంటే, నమ్మకం ఉందయ్యా. వా, ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు, పరిశుద్ధాత్మను ఒక్కడే నమ్ముకొని వెళ్తున్నాం మనం. హల్లెలూయా. ఆయన్ని విడిచిపెట్టుకోకుండా దారి మర్చిపోతాం. లేకపోతే అర్థమైందా? పరిశుద్ధాత్మ కోల్పోయారు అనుకోండి, దారి తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు, ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎలా శోధన జయించాలో తెలియదు, ఎలా ఆకర్షణలు జయించాలో మనకు తెలియదు. అన్ని అడ్రస్లు చెప్పి మనకు దారి చూపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇదొక వరం అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ ఏ వరములో లోపము ఉండొద్దు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నిరపరాధులై ఉండాలి. ఏమై ఉండాలి? చదువుతారా? ముగించేస్తాను, అయిపోయింది. 7:8 1 కొరింథీ 1:7-8. గనుక ఏ కృపావరమునందున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులయ్యుండునట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. 2 విషయాలు ఇక్కడ. ఒకటి నిరపరాధులై ఉండాలి, తర్వాత 4వది అంతము వరకు స్థిరంగా ఉండాలి. చూడాలి ఒకసారి. నిరపరాధులు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటి? నిర్దోషులై ఉండాలి. ఏమై ఉండాలి? ఒక మాట చదువుతారా? అపోస్తుల కార్యములు 24:16. ఈ విధమును
నేనును ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసనం చేసుకొనిచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పౌలు అంటున్నాడు, ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షిని నిర్దోషముగా ఉండేలా చూసుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలా ఉండేలాగా? నిర్దోషం అంటే ఎలాగ చెప్పండి ఒకసారి. మనస్సాక్షి ఎప్పుడు పాడవుద్దో తెలుసా? మనము కొన్నిసార్లు ఏమంటాం, మనం కొన్నిసార్లు ఎలాంటి పనులు చేస్తామంటే చూడడానికి బాగానే ఉంటాయి, కానీ లోపల ఏదో అనుకుంటాం. అన్నను పలకరించాం అనుకోండి, ఎవరన్నా అక్కని, ఎవరు ప్రైజ్ లాడ్ అన్నా అంటాం, లోపల అబ్బో ఇంకో ప్రైజ్ లాడ్. మరి మీరు లోపల ఏమనుకుంటారు మనకేం తెలుసు? అన్న బాగున్నారా అన్న, మీరు బాగుంటే అంటే బాగోపోతే మాకేంటి. బయటకు మాత్రం ఒకలాగా ఉంటాం, లోపలికి ఒకలాగా ఉంటాం. అప్పుడు బయట పనులు అందరికి కనపడతాయి, బాగానే ఉంది అనుకుంటాం, ఇంకా లోపలిది ఎవరు చూస్తారు? అప్పుడు మనస్సాక్షికి దోషం అంటుకుంటుంది. దేవుడు అంటాడు, నువ్వు మంచి మనసుతో చెప్పలేదు అది. ఆ ప్రైజులాడు మంచి మనసుతో చెప్పలేదు. తిండి పెడతారు, రండి అన్న భోంచేద్దరు అంటే రమ్మనగానే వచ్చేసాడు. కొంతమంది మాట వరుసగా అంటారు. అందుకే మాకు సేవకులు నేర్పించారు, పిలిచిన ప్రతి పేరంటానికి వెళ్ళిపోకండి అని. దేవుని స్తోత్రాలు. నిజం, పిలిచారు కదా అని పరిగెత్తుకొని కార్డు పట్టుకొని వెళ్ళిపోకండి. ప్రతిదానికి దైవికమైన సహవాసాలు ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది ఏ మనసుతో పిలుస్తారో తెలియదు. కొంతమంది పలకరింపులు కూడా మంచివి కావు. కొంతమంది చేసే సహాయం కూడా మంచిది. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో, ఏ కుయుక్తితో చేస్తున్నారో మనకి తెలీదు. వాళ్ళు ఎలా చేసినా వదిలేండి, మనం మాత్రం ఎప్పుడు కుయుక్తిగా ప్రవర్తించొద్దు. బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉన్నాం అనుకోండి, మనస్సాక్షికి అపరాధం అంటుకుంటుంది, దోషం అంటుకుంటుంది. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట కూడా నా మనస్సాక్షిని నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను, మనుషుల ఎదుట కూడా నా మనస్సాక్షిని నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను. ఒకడు వచ్చి పాట పాడతాడు స్టేజ్లో, మీటింగ్లో ఎక్కువ చూస్తుంటాను, కుర్రలు ఉంటారు, ఎలా ఉంటుంది జుత్తు అట్లా, ఒక్కరినితోనే చూస్తుంటాడు. అంటే బాగానే పాడతాడు, కంఠం బాగుంది కాబట్టి వా అంటుంటాడు. డ్రామా అవుతునే కారంగా తినొచ్చాడు తెలియదు. ఏం లేదు, అక్కడ ఆడపిల్లలకి సైట్ కొడుతుంటాడు. అర్థమైందా? మళ్ళీ ఇలా చూస్తున్నారు లేదు నన్ను. ఇయే మనస్సాక్షి పాడు చేసే పనులు ఇవన్నీ. దేవుని కోసం పాడితే నమ్మకంగా పాడు. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. దేవుని కోసం చేస్తే చక్కగా చెయ్యి. ఉంటుంటాడు ఇలాగంటాడు, లేకపోతే ఎవరికి సిగ్నల్ లేదు. ఏంటి ఆ సిగ్నల్? ఏంటిది? తప్పు, కుయుక్తితో, అబద్ధాలతో, వేషధారణతో ఏది చేయొద్దు. దేవునికి దొరికిపోతాం మనం. చాలా కోపం అవుతాడు దేవుడు. హల్లెలూయా. నో వేషధారణ. ఏది ఫ్రాంకో చెప్పండి. ఏదైనా బలహీనతలా, కొంచెం మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉందన్నా, సినిమాలు పిచ్చి ఉందన్నా, పువ్వులు పిచ్చి ఉందక్క, లేకపోతే బంగారం పిచ్చి ఉంది, బట్టల పిచ్చి ఉంది, సేవకులు చెప్పండి, ప్రార్థన చేసి తెగ్గొడతారు. ఆ బంధకాలని తెంచుతారు ప్రార్థన చేసి. దానికోసం ఈ ఉపవాస కోటాలన్నీ. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. నిరపరాధులుగా ఉండాలి. నంబర్ 3. నంబర్ 4, అంతం వరకు స్థిరంగా ఉండండి. రోజుకో రకంగా ఉండొద్దు, రోజుకో బోధ పట్టుకోవద్దు, రోజుకో సంఘం చుట్టూ తిరగొద్దు, రోజుకో రకంగా ఉండొద్దు. ఈరోజు నమ్మకంగా ఉన్నాము, విశ్వాసంతో ఉన్నాము, రేపు మళ్ళీ అంత నమ్మకం రావట్లేదు అయ్యా అన్నట్టు ఉండొద్దు. కష్టాలు వస్తాయి జీవితంలో, శ్రమలు వస్తాయి జీవితంలో, కానీ అంతిమ విజయం మనదే. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అంతం వరకు నమ్మకంగా ఉండి చూడండి, విజయం దశకు చేరుకుంటారు ప్రియులారా. ఓడిపోవద్దు, ఓటమి అంగీకరించవద్దు, పడిపోవద్దు, వెనక్కి తిరగొద్దు, ముందుకు సాగలేము, వెనక్కి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళందరూ. ముందుకి వెళ్ళలేకపోయారు, వెనక్కి వెళ్ళలేకపోయారు, మధ్యలోనే పోయారు. అలా వద్దు, ముందుకు చూసుకుంటూ యేసు వైపు సాగిపోవాలంతే. అది దేవుడే చేస్తాడు. మనం నమ్మకంగా ఉంటే, మనం క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉంటే,
ఆయన కొరకు ఎదురు చూచే వాళ్ళమైతే, సమస్త ఉపదేశంలో జ్ఞానములో ఐశ్వర్యం సంపాదించున్న వాళ్ళమైతే, ఏ కృపావరములో లోపం లేకుండా ఉంటే, నిరపరాధంగా ఉంటే, అంతం వరకు ఆయనే మనలను స్థిరపరుస్తాడంట. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం ప్రభు.